హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి పర్ల్ తీసుకున్నానండి. మీడియం సైజులో పర్ల్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ బీడ్ చూడండి, కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. కోన్ మోడల్లో ఉంది, చాలా బాగుందండి. అందుకనే ఈ డిజైన్లో చూపిస్తున్నాను. ఇదిగోండి. అండ్ అలాగే మనకి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ కావాలి, కాటన్ థ్రెడ్ అండి. హెమ్మింగ్కి వాడతాం కదా, చిన్న నీడిల్, జరీ థ్రెడ్, గ్లూ, సీజర్, చాపిస్, అలాగే టేప్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి శాంపుల్కి అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మారు పెట్టుకున్నాను. కొద్ది దూరం కావాలంటే మధ్యలో వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి అలా మార్క్ పెట్టుకొని దూరం పెట్టుకోవచ్చండి. ఫస్ట్ 1 ఇంచ్, హాఫ్ ఇంచ్, మళ్ళీ 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకొని దూరం కావాలన్నప్పుడు అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిన్న నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలు. ఇంకొచ్చేసి పళ్ళు మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ ఉండాలండి. ఇక్కడ 2 వరుసలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం ఇక్కడ ఇలా 4 వరుసలు అయితే థ్రెడ్ అవుతుందండి. ఇలా వేసిన తర్వాత ఇదిగోండి, ఈ బీడ్ అనేది ఇందులో ఇలా వేసుకోవాలి. మార్క్ పెట్టిన దగ్గర ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను శాంపిల్ కాబట్టి మిడిల్ వేసి చూపిస్తున్నాను. పళ్ళకి అయితే స్టార్టింగ్ నుంచే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి నిడిల్ అయితే ఇలా తీసుకోవాలండి. ఇక్కడ లెంత్ వచ్చేసి కింద లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇదిగోండి, కాటన్ థ్రెడ్ కదా అయినా ఇంకా హోల్ వచ్చేసి చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమి స్లిప్ కాకుండా ఉంటుందండి. ఇదిగోండి, ఇంకో బీడ్ అండి పక్కనే. ఈ బీడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, చాలా బాగుంది డిజైన్ అయితే. ఇదిగోండి, ఇలాగే సేమ్ అలాగే మళ్ళీ పైనుంచి ఇలా తీసుకోవాలండి. లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ కింద ఉండేలా చూసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత చిన్న నీడిల్ అండి, అలాగే కొద్దిగా జరీ థ్రెడ్ వేసుకున్నాను. చిన్నది ఒక నాట్ వేసుకున్నానండి. ఇంత లెంత్గా తీసుకొని పర్ల్ బీడ్ ఏదైతే ఉంటుందో ఈ నీడిల్ లోపల ఇలా వేసుకోవాలి. ఒకవైపు నుంచి ఈ థ్రెడ్ అనేది ఇలా వేసుకోవాలండి, ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా. ఇదిగోండి, ఇలా మళ్ళీ ఈ థ్రెడ్ని ఈ పర్ల్ లోపటి నుంచి మళ్ళీ ఇంకో వైపు నుంచి తీసుకోవాలి ఇలా. ఇదిగోండి, ఇలా అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. 2 ఇలా ఈక్వల్ ఉండేలా చూసుకోండి, థ్రెడ్ అక్కడ ఇక్కడ కాకుండా. మళ్ళీ ఈ రెండింటిని ఇలా కలిపేసి ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మధ్యలో అయితే ఇలా ఫింగర్ అయితే పెట్టుకోవాలండి. ఇలా మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ గ్యాప్లో నుంచి అయితే ఇలా ఈ థ్రెడ్ని అయితే ఇలా తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫింగర్తో ఇలా పట్టుకోవాలి, ఎక్కడ స్లిప్ కాకుండా ఉంటుంది. ఒక లూజ్ ఒక నాట్ వేసి ఇలా అప్పుడు లెంత్ అనేది చూసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా పెట్టుకున్నానండి. కొద్ది చిన్నగా కావాలంటే 1 ఇంచ్ అయినా సరే పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా చూసుకున్న తర్వాత టైట్గా ఒక 2 నాట్ వేసిస్తే టైట్గా అక్కడే ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది మధ్యలో ఎక్కడ కనిపించకుండా మధ్యలో ఉండేలా చూసుకోండి. ఇలా వేసిన తర్వాత చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా చాలా ఈజీ డిజైన్, చూడడానికి చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. పట్టు శారీస్కి అయితే ఇలాంటి ఏ శారీస్కైనా బాగుంటుంది. కొద్ది గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి శారీకి. ఫ్రెండ్స్ అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
మరి నేను చెప్పే విధానం కానీ నా డిజైన్స్ కానీ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా మళ్ళీ నిడిల్ అనేది కింద ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఇది నాట్ అయితే అయిపోయిందండి. కింద లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా పెట్టుకున్నాను. కొద్దిగా లెంత్ ఉంటే బాగుంటుందనేసి. చూసారా ఎంత బాగనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.